హే కృష్ణ, మన ఛానల్కి స్వాగతం. భగవద్గీత అనేది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది ఒక ఆస్తిక విజ్ఞాన శాస్త్రం కూడా. దీనిని అర్థం చేసుకోవడానికి సొంత వ్యాఖ్యానాలు అవసరం లేదు. అర్జునుడు ఎలాగైతే నేరుగా కృష్ణుడి నుంచి విని గ్రహించాడో, అలాగే మనం కూడా పరంపర ఆచార్యుని నుండి గ్రహించాలి. గురు శిష్య పరంపర ద్వారా భగవద్గీతను అర్థం చేసుకుంటే ఎక్కువ జ్ఞానం లభిస్తుంది. ఇతర శాస్త్రాల్లో లేని విశేషాలు కూడా ఇందులో కనిపిస్తాయి. ప్రామాణికత: ఇది స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు పలికినది కాబట్టి ఇది సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రంగా వెలుగొందుతోంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మమక పాండవైచ్ఛవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు భగవద్గీతలో ఒకే ఒక శ్లోకం చెబుతారు. అదే ఈ శ్లోకం. ఈ ఒక్క శ్లోకంతోనే భగవద్గీత మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు తన కుమారుల విజయ అవకాశాలపై నమ్మకం లేక సంజయుడిని ఇలా అడిగాడు: ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి సిద్ధపడిన నా కుమారులు మరియు పాండుపుత్రులు ఏం చేశారు అని. కురుక్షేత్ర మహిమ గురించి కూడా ఇక్కడ తెలుసుకుందాము. కురుక్షేత్రం కేవలం యుద్ధభూమి మాత్రమే కాదు, అది ధర్మక్షేత్రం. దేవతలు కూడా పూజించే పవిత్ర స్థలం. ఈ పవిత్ర భూమి ప్రభావం వల్ల తన కుమారులు అంటే కౌరవుల మనసు మారి యుద్ధం ఆపేస్తారేమో, లేదా ధర్మవంతులైన పాండవులకే విజయం దక్కుతుందని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ధృతరాష్ట్రుని పక్షపాతం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ధృతరాష్ట్రుడు పాండవులను తన కుమారులను వేరు చేసి చూశాడు. అందరూ ఒకే వంశానికి చెందినవారైనా తన పిల్లలను మాత్రమే కురువంశీయులుగా భావించి తన స్వార్థాన్ని చూపించాడు. పొలంలో పంట పెరిగేటప్పుడు పనికిరాని కలుపు మొక్కలను ఎలా పీకేస్తారో, అలాగే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అధర్మపరులైన దుర్యోధనాదులు కలుపు మొక్కల వంటి వారు నశిస్తారని ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణుని ఆశీస్సులతో పాండవులు విజయం సాధిస్తారని ఇక్కడ సూచించబడింది. కలుపు మొక్కల వంటి వారు కౌరవులు, మంచి పంట వంటి వారు పాండవులు. మొదటి అధ్యాయం కేవలం యుద్ధ వర్ణన కాదు, అది మనిషిలోని స్వార్థం, భయం మరియు ధర్మ అధర్మాల మధ్య జరిగే పోరాటాన్ని సూచిస్తుంది. ధర్మక్షేత్రం అంటే కురుక్షేత్రం, యుద్ధం జరగబోయేది కురుక్షేత్రం అనే పవిత్ర భూమిలో దీన్ని ధర్మక్షేత్రం అని పిలుస్తారు. ధృతరాష్ట్రుడికి ఒక భయం ఉండేది: నా కుమారులు పాపాత్ములు, పాండవులు ధర్మాత్ములు. ఈ పవిత్ర భూమి ప్రభావం వల్ల నా కొడుకులు మనసు మారి యుద్ధం మానేస్తారా, లేదా ఈ పుణ్యభూమి పాండవులకే విజయాన్ని చేకూరుస్తుందా అని ఆయన ఆందోళన చెందాడు, భయపడ్డాడు కూడా. ఇక సంజయుడి దివ్య దృష్టి గురించి తెలుసుకుందాము. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గ్రుడ్డివాడు. యుద్ధరంగంలో ఏం జరుగుతుందో చూడలేడు. అందుకే వ్యాస మహర్షి తన శిష్యుడైన సంజయునికి దివ్య దృష్టిని ప్రసాదించారు. సంజయుడు హస్తినాపురంలోని రాజభవనంలోనే కూర్చొని యుద్ధభూమిలో జరిగే ప్రతి విషయాన్ని ధృతరాష్ట్రుడికి ప్రత్యక్షంగా వివరించాడు. సైన్యాల మోహరింపు మరియు శంఖారావం గురించి తెలుసుకుందాము. యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఇరుపక్షుల సైన్యాన్ని చూసి దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్తాడు. పాండవుల సైన్యం యొక్క వ్యూహ రచనను చూసి లోపల భయపడిన పైకి మాత్రం ధైర్యంగా మాట్లాడుతాడు. భీష్మ పితామహుడు సింహనాదం చేస్తూ తన శంఖాన్ని ఊదుతాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు, పాంచజన్యం, అర్జునుడు, దేవదత్తం మరియు మిగిలిన పాండవులు తమ తమ శంఖాలను పూరిస్తారు. ఆ ధ్వని ఆకాశాన్ని, భూమిని దద్దరిల్లు చేస్తూ కౌరవుల గుండెల్లో భయాన్ని నింపుతుంది. ఇక అర్జునుని కోరిక రథాన్ని మధ్యలో నిలపడం. అర్జునుడు తన రథసారథి అయిన శ్రీకృష్ణునితో ఇలా అంటాడు: అచ్యుత,
ఇరు పక్షాల సైన్యాల మధ్య నా రథాన్ని నిలుపు. నాతో యుద్ధం చేయడానికి వచ్చిన వారు ఎవరో నేను చూడాలి అని అనుకుంటాడు. అర్జునుడు యుద్ధం నిరాకరించడానికి 4 కారణాలు కూడా ఉన్నాయి. అర్జునుడు ఒక గొప్ప భక్తుడు కాబట్టి అతనితో సహజంగానే దయ ఉంటుంది. కానీ ఆ దయ ఇక్కడ అతనికి మోహంగా మారింది. అర్జునుడు శ్రీకృష్ణునితో నేను యుద్ధం చేయలేను కృష్ణ అని చెబుతాడు. దానికి 4 కారణాలు కూడా చెబుతాడు. మొదటిది కరుణ. అర్జునుడు యుద్ధభూమిలో ఉన్న తన బంధువులైన మిత్రులను చూసి చలించిపోయాడు. వీరందరినీ చంపి నేను సుఖపడాలా అని భావించాడు. ఇది అతనిలోని మృదు స్వభావాన్ని సూచిస్తుంది. కేవలం తన సొంత సుఖం కోసం తన వారిని చంపడానికి అతని మనసు అంగీకరించట్లేదు. అందుకే అతని చేతులు వణకడం, గాంధీవం జారిపోవడం మరియు కళ్ళల్లో నీళ్లు తిరగడం, రోమాతం కావడం లాంటి శారీరక లక్షణాలతో అర్జునుడు ఉన్నాడు. ఇక రెండవ కారణం ఆనందం లేకపోవడం. ఒక మనిషి ఏదైనా విజయం సాధిస్తే ఆ విజయ సంతోషాన్ని పంచుకోవడానికి బంధుమిత్రులు కూడా ఉండాలి కదా. అర్జునుడు ఏమంటున్నాడంటే రాజ్యం వచ్చినా భోగాలు వచ్చినా వాటిని ఎవరితో అనుభవించాలి అని అనుకుంటున్నాడు. ఎవరి కోసమైతే మనం ఈ సంపదను కోరుకుంటామో వారే ఇక్కడ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ విజయం వల్ల నాకు వచ్చే ఆనందమేమీ లేదు అంటున్నాడు. మూడవ కారణం పాపభీతి. శాస్త్రాల ప్రకారం ఆతతాయిలను అంటే దుర్మార్గులను చంపడం తప్పు కాదు. కానీ అర్జునుడు ఏమంటున్నాడు అంటే భీష్ముడు, ద్రోణుడు నా గురువులు, పూజ్యులు అంటున్నాడు. వారిని చంపడం వల్ల నాకు పాపం చుట్టుకుంటుంది. రాజ్యసుఖం వంటి తాత్కాలిక లాభం కోసం శాశ్వతమైన పాపఫలాన్ని అనుభవించడానికి ఆయన సిద్ధపడట్లేదు. ఇక 4వ కారణం కులక్షయం మరియు కుటుంబ ఆచారాల పతనం. ఇది అర్జునుడు చెప్పిన అత్యంత కీలకమైన కారణం. యుద్ధం వల్ల కుటుంబంలోని పెద్దలు, పురుషులు చనిపోతారు. దీనివల్ల కుటుంబ గౌరవం, ఆచారాలు అంతరిస్తాయి. స్త్రీలకు రక్షణ కరువై సమాజంలో వర్ణకం సంతానం పెరుగుతుంది. తద్వారా పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసేవారు లేక మొత్తం సమాజమే నరకప్రాయం అవుతుందని అర్జునుడు వాదించాడు కూడా. అర్జునుడు ఒక క్షత్రియుడు. యుద్ధం చేయడం అతని ధర్మం. కానీ అతను సంబంధమైన బంధుత్వాలకు ప్రాధాన్యత ఇచ్చి ధర్మాన్ని విస్మరిస్తున్నాడు. దీనినే మోహం అంటారు. ఈ మోహాన్ని పోగొట్టడానికే కృష్ణుడు 2వ అధ్యాయం నుండి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. అర్జునుడి ఈ స్థితిని చూసి కృష్ణుడు నవ్వుతూ తన బోధనను ఎలా ప్రారంభించాడో 2వ అధ్యాయం నుండి తెలుసుకుందాము. ఈ విషయాలు సులభంగా అర్థం చేసుకునేదానికి దయచేసి మీరు కూడా భగవద్గీత గ్రంథం తీసుకొని చదువుతూ ఉండండి. హరే కృష్ణ.